ప్రియ శ్రోతలు, బావున్నారా? దేవుని వాక్యమనే బైబిలు మనకు దేవుడిచ్చిన అమూల్యమైన ప్రేమ బహుమానం. మానవుల రక్షణార్థమై దేవుడు తన వాక్యమును రాయించి మనకిచ్చాడు. ఆయన రాయించాడు అంటే ఆయనే రాశాడు, ఆయనే గ్రంథకర్త. మన సృష్టికర్తే బైబిలు గ్రంథకర్త. దైవావేశము వల్ల కలిగిన లేఖనమే బైబిలు. పాత నిబంధన మీద కొత్త నిబంధన ఉంది. పాత నిబంధన పునాదిపై నిర్మించబడిన భవనమే కొత్త నిబంధన. లెక్కల వాచక పుస్తకంలో మొదట లెక్కలుంటాయి, చివర జవాబులుంటాయి. అలాగే పాత నిబంధనకు కొత్త నిబంధన జవాబు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలలో ప్రభువు అన్నాడు, ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనమునైనా కొట్టివేయ వచ్చానని తలంచవద్దు. నెరవేర్చటానికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోతేనే కాని ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైన ఒక్క సున్నా అయినా తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా దైవ ప్రేరితమే, దైవ ప్రణీతమే. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఇవి యథార్థమైన దేవుని మాటలు. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన ప్రవచనముల భావమును యేసు వారికి తెలియచేశాడు. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం అంటోంది, ఒకడు ఊహను బట్టి చెప్పటం వల్ల లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదు. ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. ప్రకటన 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను వినే ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చేదేమిటంటే, ఎవడైనా వీటిలో మరేదైనా కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేస్తాడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములో, పరిశుద్ధ పట్టణములో వానికి పాలు లేకుండా చేస్తాడు. శ్రోతలు గమనించండి, మలాకీ ప్రవక్త ప్రవచనాలు ముగించినప్పుడు క్రీస్తుపూర్వం 400 సంవత్సరం. మలాకీ పాత నిబంధన కాలమందలి చివరి ప్రవక్త. అప్పటి నుండి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించే వరకు 400 సంవత్సరాలు గడిచాయి. 2 నిబంధనల మధ్యకాలం మౌనకాలం. దైవావేశముతో ఏ లేఖనాలు ఆ కాలంలో రాయబడలేదు. మొదటి అర్తహషస్త క్రీస్తుపూర్వం 460వ సంవత్సరం నుండి 420వ సంవత్సరం వరకు యూదాను పరిపాలించాడు. 2 నిబంధనల మధ్యకాలంలో ఏం జరిగింది అంటారా? పాత నిబంధన గ్రంథమంతా పండితుల చేత హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించబడింది. క్రీస్తుపూర్వం 280వ సంవత్సరం నుండి 150వ సంవత్సరం మధ్యకాలంలో ఈ అనువాదం తయారైంది. గ్రీకు భాషలోని పాత నిబంధననే సెప్టువజెంట్ అని వ్యవహరిస్తారు. అంటే 70 మంది కలిసి చేసింది అని అర్థం. గ్రీకు భాషను బట్టి పాత నిబంధన లేఖనాలకు గ్రీకు, రోము సామ్రాజ్యాలలో విశేష ప్రచారం కలిగింది. పాత నిబంధన చరిత్ర పూర్తి అయ్యే కాలానికి యూదులు కొందరు జెరుబ్బాబెలు నాయకత్వంలో పాలస్తీనాకు తిరిగి వచ్చారు. వారిలో అధిక సంఖ్యాకులు యూదాగోత్రికులే. ఆ తరువాత కొంతకాలానికి మరికొందరు ఎజ్రా నాయకత్వంలో యూదా దేశానికి తిరిగి వచ్చారు. శిథిలావస్థలో ఉన్న యెరూషలేమును వారు తిరిగి నిర్మించుకున్నారు. ఆరాధన కార్యక్రమాలు పునరుద్ధరించుకున్నారు.
దేశంలో శాంతి సౌఖ్యములు నెలకొన్నాయి. ఈ కాలమందు జరిగిన చరిత్ర ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలలో రాయబడి ఉంది. రాజైన కోరెషు ఆజ్ఞ జారీ చేస్తూ యూదులందరూ తమ స్వదేశానికి ఇష్టమైతే వెళ్ళిపోవచ్చు అన్నాడు. మత్తయి సువార్తను మనం అధ్యయనం చేయడానికి ముందు నెహెమ్యా, మలాకీల తదనంతరం జరిగిన చరిత్రను పరిశీలించడం ఎంతైనా అవసరం. జాగ్రత్తగా వినండి. గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండరు చనిపోయాడు. అతనికి సంతానం కలగలేదు. సింహాసనానికి వారసుడు లేడు. అలెగ్జాండరు చనిపోతూ తన సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి తన 4 సేనాధిపతులకు పంచి ఇచ్చాడు. ఈజిప్టు, పాలస్తీనా దేశాలు కొంతకాలానికి తోలమి అనే సేనాపతి కిందికి వచ్చాయి. ఈ విధంగా యూదులెందరో ఈజిప్టులో స్థిరపడిపోయారు. నాగరిక దేశాలు కొన్నిటిలో స్థిరపడిపోయిన యూదులున్నారు. వారు ఆయా దేశాలలో దైవజ్ఞానమును, మెస్సియాను గూర్చిన ప్రవచనాలను ప్రవచిస్తూ వచ్చారు. కొంతకాలానికి సిరియా రాజ్యం గొప్పగా ఎదిగింది. సిరియాకు, ఈజిప్టుకు మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఉన్నట్లుండి సిరియా రాజైన అంతియోకస్ ఎపిఫనెస్ వచ్చిపడి పాలస్తీనా దేశాన్ని ఆక్రమించాడు. అతడు యూదులను మహాదారుణంగా హింసించాడు. యెరూషలేము దేవాలయంలో యూదులు దేవుణ్ణి ఆరాధించకుండా అతడు వారిని ఆటంకపరిచాడు. మోషే ధర్మశాస్త్రంలో నిషేధించబడిన వాటిని చేయమని యూదులను ఈ రాజు ఎంతో బలవంత పెట్టాడు. ఇతని హయాములో యూదులెందరో హతసాక్షులయ్యారు. దుష్టుడైన అంతియోకస్ ఎపిఫనెస్ చేసిన ఘోరమైన క్రూరకార్యాల వల్ల యూదుల రోషం రెచ్చిపోయింది. వారిలో మత్తీయ అనే వీరుడు ముఖ్యుడు. అతని నాయకత్వంలో మక్కాబీయుల కుటుంబం అంతియోకస్పై తిరుగుబాటు చేసింది. మత్తయికి ఉన్న దేశప్రేమ, దైవభక్తి, ఆసక్తి, పట్టుదల యూదుల పౌరుషాన్ని ప్రకోపింపచేసింది. వారందరూ ఏకమై మత్తీయను వెంబడించారు. మత్తీయ నేతృత్వంలో గొప్ప తిరుగుబాటు జరిగింది. ఆ ఉద్యమము అగ్నిజ్వాల వలె వ్యాపించింది. మత్తీయ మృతి చెందాడు. అతడి కుమారుడైన యూదా నాయకత్వం చేపట్టాడు. అంతియోకస్ 3 సార్లు ఓటమిని అంగీకరించక తప్పలేదు. వాస్తవానికి మక్కాబీయుడైన యూదాకు, అతని నాయకత్వం కింద యుద్ధం చేసిన యూదులకు సైనికులుగా అంతగా శిక్షణ లేదు, అనుభవమూ లేదు. సరైన ఆయుధాలు కూడా లేవు. పైగా వారి శత్రువైన అంతియోకస్ ఎంతో శక్తి సామర్థ్యాలు గలవాడు. యుద్ధంలో ముక్కాకలు తీరినవాడు. అయినా వారు అంతియోకస్సును సునాయాసంగా ఓడించగలిగారు. వారి దేశ ప్రేమ, అచంచలమైన విశ్వాసం అలాంటివి. వీరి కాలంలో యూదుల చరిత్రకు సంబంధించిన ఎన్నో గ్రంథాలు వెలువడినాయి. క్రీస్తుపూర్వం 63వ సంవత్సరంలో రోమా చక్రవర్తి పాలస్తీనా దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఆ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. యూదులకు రాజకీయంగా కొంతవరకు స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. కాని వారు ప్రతి ఏటా రోమా ప్రభుత్వానికి కప్పం కడుతూ వచ్చారు. యూదులలో సామాజికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. యూదులు చెర నుండి తిరిగి వచ్చిన తరువాత అరామిక్ భాష అంతటా వాడుకలోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో హీబ్రూ భాషలో నుండి లేఖనాలు అరామిక్ భాషలోకి అనువదించబడ్డాయి. మోషే రాసిన తోరాపై ఆధారపడిన హీబ్రూ వారి చట్టాలు, మత నియమాలు కలిసి తాల్మడ్గా ఏర్పడ్డాయి. హీబ్రూ రబ్బీ పండితులు క్రీస్తుపూర్వం 500 సంవత్సరం నుండి క్రీస్తు శకం 500 సంవత్సరం వరకు టాల్మడ్నే ఎక్కువగా ఉపయోగించారు. టాల్మడ్ అంటే బోధ అని అర్థం. దీనిలో మిష్నా అనే చట్టం ఉంది. మోషే ధర్మశాస్త్రము నుండి, సాంప్రదాయకమైన చట్టము నుండి వ్యాఖ్యానాలొచ్చాయి. ఈ చట్టములను జమేరా అంటారు. ఇందులో నుంచి టాల్మడ్ రూపొందింది. జమేరా అంతా అరామిక్ భాషలో ఉంది. టాల్మడ్కు మిద్రాష్ అనే చట్టానికి ఎంతో దగ్గర సంబంధమున్నది.
యూదా ఒక సమాజంగా ఏర్పడిన మొదట్లో చేయబడిన బోధలే హెబ్రీ అరామిక్ భాషల్లో రాయబడినవి. సునగోగులు అనే సమాజ మందిరాలు ఏర్పడ్డాయి. యెహెజ్కేలు 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఇంటిలో కూడుకునే సమాజం అలనాడు బబులోనులో ఏర్పడింది. అపొస్తలుల కాలంలోని క్రైస్తవులు, ఆ తరువాత హింసల కాలంలోని విశ్వాసులు ఈ విధంగా ఒక విశ్వాస గృహంలో రహస్యంగా కూడుకొని ఆరాధిస్తూ ఉండేవారు. బబులోను చెరలో కూడా ఇలాగే వారు రహస్యంగా దేవుణ్ణి ఆరాధించటం పరిపాటి. చెర నుండి తిరిగి వచ్చిన తరువాత కూడా సమాజ మందిరాలలో కూడుకునేవారు. దేవుని బిడ్డలైన యూదులు ఎక్కువగా ఇతర దేశాలలో చెదరిపోయి ఉన్నందున యెరూషలేములో ఆలయంలో కూడుకోవడం వారికి సాధ్యం కాలేదు. అప్పుడు ఈ సమాజ మందిరాలు వారికి ఎంతగానో ఉపకరించాయి. క్రీస్తుపూర్వం 300 సంవత్సరం నుండి క్రీస్తు శకం 300 వరకు యూదులు ఇదే విధంగా సమాజ మందిరాలలో కూడుకొని ఆరాధించేవారు. విశ్వాసుల సహవాసం ఈ విధంగా కొనసాగింది. నాటి నుండి నేటి వరకు సహవాసం విశ్వాసులకు ఎంత అవసరమో వేరే చెప్పనక్కర్లేదు. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అంటోంది, కొందరు మానుకుంటున్నట్లు సమాజముగా కూడుకోవడం మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ ఆ దినము సమీపించడము మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేస్తూ ప్రేమ చూపటానికి సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరము పురికొల్పుకుందాము. క్రైస్తవ సహవాసము ఇహలోకమందలి ప్రజల సహవాసాల కంటే ఎంతో భిన్నమైనది. విశ్వాసుల సహవాసం ప్రభువైన యేసుక్రీస్తుతో ఒకరొకరితో చేసే సహవాసమే. మనము దేవునితో మంచి సహవాసము సంబంధము కలిగి ఉండాలి. 1 యోహాను 1వ అధ్యాయం 3వ వచనం, మన సహవాసమైతే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ప్రియ శ్రోత, నీకు దేవునితో అట్టి సహవాసం ఉందా? దేవుడు మానవుణ్ణి తనతో సహవాసానికే సృజించాడు. కాని మానవుడు తన అవిధేయత వల్ల దేవుని సహవాసం నుండి వెలివేయబడ్డాడు. మానవుడు పాపానికి దాసుడైపోయాడు. తిరిగి ఈ సహవాసాన్ని పునరుద్ధరించడానికి దేవుడు న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను పంపాడు. అయినా మానవుడు గుణపడలేదు, మరీ అవిధేయుడైపోయాడు. దేవుని సహవాసానికి దూరమైపోయాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి గనుక ఆయన ఆలకించకున్నాడు. అయితే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం దీనికి పరిష్కారాన్ని చూపుతోంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. మనం ఈ విధంగా చేస్తే ఆదామునందు మనము కోల్పోయిన దేవుని సహవాసమును తిరిగి పొందిన వారమవుతాము. మరో మాట, మనకు తోటి విశ్వాసులతో సహవాసముండాలి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. మనందరికీ ఒకే తండ్రి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. అంతేకాదు 1 కొరింథీ 6వ అధ్యాయం 20వ వచనం అంటోంది, మనము విలువ పెట్టి కొనబడిన వారము. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం ఒకే ఆత్మ చేత బోధించబడుతున్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, మనమంతా ఒకే మార్గమందు పయనిస్తున్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం, ఒకే యజమానిని సేవిస్తున్నాము. మనకందరికీ ఒకే వారసత్వముంది అంటోంది రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? తోటి విశ్వాసులతో కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి మాట్లాడాలి, పాటలు పాడాలి, నలుగురి మధ్య నిలిచి సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి.
యేసుక్రీస్తు నీకు ఏమై ఉన్నాడో, ఆయనతో మన అనుభవాలు ఎలాంటివో ప్రజలకు సాక్ష్య రూపంలో చెప్పాలి. ప్రియశ్రోత, నీవు ఒంటరి విశ్వాసివి కాకూడదు. ఇతర విశ్వాసులతో సహవాసాన్ని కలిగించుకోవాలి. విశ్వాసుల సహవాసం వల్ల ఆధ్యాత్మిక పరిపక్వత కలుగుతుంది. ఒకరినొకరు బలపరుచుకోవడానికి సహవాసం ఎంతో అవసరం. విశ్వాసులు పరస్పర సహవాసం వల్ల బలపడతారు. సంక్లిష్ట పరిస్థితుల్లో సహవాసం మనకెంతో ఆదరణ గొలుపుతుంది. నీ హృదయంలో తీరని వేదన దాగి ఉండవచ్చు. విశ్వాసులు తమ అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం పంచుకుంటే తరుగుతుంది. బలహీనులను వాక్యము ద్వారా బలపరచగలం, ఆదరించగలం. వెనుకబడిన వారిని తిరిగి ప్రభువు దగ్గరికి రప్పించడానికి సహవాసం ఎంతో తోడ్పడుతుంది. ఇంతకు ఎవరితో సహవాసం చేయకూడదో మీకు చెప్పలేదే అనుకుంటున్నారా? వినండి. విశ్వాసులమైన మనము అపవాదితో సహవాసము చేయకూడదు. 1 కొరింథీ 10:20 నిష్ఫలమైన అంధకార క్రియలతో మనము సహవాసము చేయకూడదు. ఎఫెసీ పత్రిక 5:11 మనము అవిశ్వాసులతో, చీకటితో, బెలియాలుతో సహవాసం చేయకూడదు. 2 కొరింథీ 6:14-16 వరకు దేవునితో, దేవుని బిడ్డలతో సహవాసము వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలున్నాయి. దేవుని చిత్తముననుసరించి విధేయత గలిగి వెలుగులో నడుచుకుందాము. 1 యోహాను 1:7 సహవాసము ద్వారా శ్రమలలో ఒకరితో ఒకరము సహానుభవమును అనుభవించగలం. ఫిలిప్పీ పత్రిక 3:10 సహవాసం ఫలితంగా అందరము కలిసి ఐక్యంగా సేవ చేయగలుగుతాము. కొలసీ పత్రిక 4:7 సహవాసమందు విశ్వాసులం మనం దేవుని వాక్యము ద్వారా, మన స్వానుభవాల ద్వారా పరస్పరం ఆదరించుకోగలము. 1 తెస్సలోని పత్రిక 4:10 సహవాసమందు ఒకరి కోసం ఒకరము ప్రార్థించుకుంటాము. 1 తెస్సలోని పత్రిక 5:25 సహవాసమందు ఒకరి భారములను ఒకరము స్వచ్ఛందంగా మోయగలుగుతాము. గలతీ పత్రిక 6:1-2 సహవాసము ద్వారా అందరికీ ఆనందం, ఉత్సాహం కలుగుతుంది. రోమాపత్రిక 12:15 సహవాసమందు మనము క్రీస్తులో ఎదిగి అనేకులను వెలిగిస్తాము. శ్రోతలు, మరచిపోకండి, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం బైబిలు దైవ ప్రేరితం. బైబిలులో 66 పుస్తకాలున్నాయి, 1189 అధ్యాయాలున్నాయి. ఈ గ్రంథమంతా ఒకే పుస్తకం. ఇది మానవునికి దేవుడు రాసిన ప్రేమలేఖ. క్రీస్తుపూర్వం 300 సంవత్సరం నుండి క్రీస్తు శకం 300 సంవత్సరం వరకు యూదులు సమాజ మందిరాలలో ఆరాధించారు. ఈ కాలంలోనే సన్నిహెద్రిను సభ ఏర్పడింది. ఈ మహాసభకు సమస్త అధికారము ఉంది. సన్నిహెద్రిను సభ్యులు 70 మంది. ప్రధాన యాజకుడే అధ్యక్షుడు. ఎజ్రా, నెహెమ్యాల కాలంలో, అనగా క్రీస్తుపూర్వం 450 నుండి 400 మధ్యకాలంలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు అని 3 తెగలు ఏర్పడ్డాయి. పరిసయ్యులు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని మతనిష్టతో జరిగించే తెగ. అదొక మతశాఖ. వీరు మోషే ధర్మశాస్త్రాన్ని నొక్కి చెబుతారు. ధర్మశాస్త్రంలో ఒక పొల్లు కూడా పోనీయరు. వీరు స్వనీతి పరాయణులు. ఇతరుల కంటే తామే ఎక్కువ పవిత్రులము అనుకుంటారు. ఎవరితోనూ కలవరు. అంటి ముట్టకుండా మడిగట్టుకొని ఉంటారు. పరిసయ్యుడు అనే మాటకు అర్థం వేరుగా, ప్రత్యేకంగా ఉండడం. ఫరాష్ అనే హీబ్రూ పదం నుండి పరిసయ్యుడు అనే మాట వచ్చింది. పరిసయ్యుల మాటలకు, చేతలకు ఏమాత్రము పొంతన ఉండదు. వీరి కపట భక్తిని, వేషధారణను ప్రభువు ఎంతగానో గద్దించాడు. మత్తయి శుభవార్త 23
13వ వచనం నుండి 19వ వచనం వరకు పరిసయ్యులను ప్రభువు తీవ్రంగా గద్దించాడు. ఇక రెండో తెగ సద్దూకయ్యులు. వీరు ధనికులు. దేవుడు బయలుపరిచిన సత్యాలను ఉల్లంఘిస్తారు. పాత నిబంధనలో తేటగా చెప్పబడిన సత్యాలను వీరు కాలరాచి వేస్తారు. యేసు ప్రభువు కాలంలో ఈ సద్దూకయ్య శాఖ దేవాలయంలో ఆరాధనను నిర్వహించే అధికారము గలవారయ్యారు. దేవుని విషయాల కంటే ఇహలోక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. సద్దూకయ్యులు పునరుత్థానమే లేదని వాదిస్తారు. ఇకపోతే శాస్త్రులు అని మరో మత శాఖ ఉంది. వీరు ధర్మశాస్త్ర పండితులు, న్యాయ విధులలో ఆరితేరినవారు. న్యాయశాస్త్ర గ్రంథాలను భద్రపరుస్తారు. వీరు న్యాయశాస్త్ర సమ్మతమైన సలహాలిస్తారు, సంప్రదింపులు చేస్తారు. యూదులందరిలో మెస్సియాను గురించిన నిరీక్షణ అధికం కాజొచ్చింది. యేసు ప్రభువు రాకడ కోసం క్రైస్తవం వ్యాప్తి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటోంది, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటానికే తాను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరచిన లోకరక్షకుడైన మెస్సియా కొరకు విశ్వాసులు ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించటానికి సమస్తాన్ని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. అదేవిధంగా దేవుడు మన జీవితాల విషయంలో కూడా చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మన జీవితంలో నెరవేరటానికి దేవుడే అన్ని పరిస్థితులను అనుకూలపరుస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నది. ప్రియశ్రోత, గమనించు, నీ జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిని సంతోషంగా స్వీకరిస్తున్నావా? దేనిని గూర్చి చింతించవద్దు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చే చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండిపోవచ్చు. దీనికి మీరేమంటారు? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.